వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రతి రైతు ప్రకృతి వ్యవసాయ విధానాన్నే పాటించాలి. రైతులకు సూచించిన ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి. ఆయుర్వేద వైద్యశాలకు అంబులెన్స్ హాస్పిటల్కు అందజేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పన ప్రభుత్వ బాధ్యత. పైప్లైన్ ప్రారంభంలో మాట్లాడిన మంత్రి తలసాని. ప్రమోషన్లు లేక నష్టపోతున్న బీసీఓసీలు. బీసీ జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య వెల్లడి. ఇక డీటెయిల్స్ చూస్తే, ప్రతి రైతు ప్రకృతి వ్యవసాయ విధానాన్నే పాటించాలని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి అన్నారు. ఇబ్రహీంపట్నం మంచాల మండలం లింగపల్లి గ్రామ పరిధిలో అనిరెడ్డి ఫార్మ్స్లో టీడీఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రకృతి వ్యవసాయంపై అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయంతో రాబోయే తరాలకు ఆరోగ్యాన్ని అందించి భూమిని కాపాడుకుందామని అన్నారు. అనంతరం ప్రకృతి వ్యవసాయాన్ని కొనసాగిస్తున్న నాగర్ కర్నూలులోని రైతులు లావణ్య రమణారెడ్డికి ఎమ్మెల్యే అభినందనలు తెలిపారు. కార్యవర్గంలోని ప్రతి స్థాయి వ్యక్తికి వినమ్రంగా కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తూ మరోసారి తెలంగాణ ప్రజలు పండించాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. ఇది చూడాలి సార్. ఇది చూడాలి సార్. ఏ శ్రమ అయిపోయిందా, సంచులు అయిపోయినాయా అనేది ఆలోచన చేస్తాం, కానీ మనం ఆ పంటను పండించుకుంటాం, కానీ వ్యవసాయానికి తగ్గట్టు ఆ భూమిని మాత్రం నష్టం చేయడం జరుగుతూ ఉందని చెప్పేసి సందర్భం మనం అందరూ కూడా జ్ఞాపకం పెట్టుకోవాలి, అర్థం చేసుకోవాలి. అమెరికాలో వాళ్ళకి ఏం తప్పలేదు. ఉన్నటువంటి వాళ్ళందరూ, ఫోరంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నిజంగానికి మనం కాదు, ఒక్కొక్క ఊరును వాళ్ళు దత్తతలు తీసుకొని ఆర్థిక స్తోమత పెంచుకోవడానికి ఎన్నో కార్యక్రమాలు చేస్తారు. కానీ ఇవాళ అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఇలాంటి ఆలోచనలు వచ్చి రేపు భవిష్యత్తులో మన యొక్క దేశంలోనే, లేకపోతే తెలంగాణ ఏర్పడిన తర్వాత ఈ తెలంగాణలో ఇలాంటి ప్రకృతి వ్యవసాయం చేసుకోకపోతే భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు ఏంటి, మన కుటుంబాలు ఏంటి అనే ఆలోచన వాళ్ళకి, ఆ తపన ఉన్నటువంటి పరిస్థితిని గమనిస్తే మనం అందరం కూడా నేర్చుకోవాల్సిన బాధ్యత ఇక్కడ వచ్చినటువంటి రైతాంగం అందరూ కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. వాళ్ళు అన్నారు, ఇప్పుడు 10 క్వింటలు పండించినా 5 క్వింటలు పండించినా 5 క్వింటల నుండి లాభం ఉంది, 10 క్వింటల నుండి లాభం లేదు అనేది అది వాస్తవం కూడా అనుకుంటా ఉన్నాం. ఒకసారి ఆలోచన, పంట విధానం ఆలోచన చేసినట్టయితే అభివృద్ధి దేశంగా కాకుండా ఆర్థికంగానే కాకుండా మనం ఎంతమందికి మనం ఇక ఆరోగ్యరీత్యా మనం ఈ పంట పండించి మనం ఇస్తున్నాం అనేది ఒక్కసారి ఆలోచన చేస్తే ఆ సంతృప్తి వేరు. ఆ సంతృప్తితోనే మనం ముందరికి పోవాల్సినటువంటి బాధ్యత మనందరి పైన ఉందని చెప్పి కూడా ఈ సందర్భంలో మీకు మనవి చేసుకుంటా ఉన్నాం. కాబట్టి దయచేసి ఇవాళ మీ అందరూ కూడా టీడీఎఫ్ నిర్వర్తించినటువంటి అర్థాన్ని మీరు అర్థం చేసుకోండి. రైతులని ముఖ్యంగా కొడతా ఉన్నాం. పక్కడు ఎక్కువ పండించిందంటే వానికన్నా 2 బస్తాలు ఎక్కువ పండించాలనే ఆలోచన వస్తుంది, కానీ నువ్వు అందులో ఏం మందులు వేస్తున్నావు, ఏం ఎరువులు వేస్తున్నావు, ఎన్ని సంచులు వేస్తున్నావు, ఏ మోతాదులు వేయాలా ఇప్పటి వరకు మన రైతులకు తెలియదు. అటల్ బిహార్ వాజ్పేయి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎర్రగడ్డలో ఉన్న ఆయుర్వేద వైద్యశాలకు అంబులెన్స్ ను డొనేట్ చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్వయంగా వచ్చి ఆయుర్వేదిక్ వైద్యశాలకు అంబులెన్స్ ని అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. అమీర్పేట్ డివిజన్లో 58 లక్షలతో చేపట్టనున్న వాటర్ సీవరేజ్ పైప్లైన్ పనులు మంత్రి ప్రారంభించారు. కోట్లాది రూపాయలతో నూతనంగా పైప్లైన్లను ఏర్పాటు చేస్తూ అవసరమైన ప్రాంతాల్లో పైప్లైన్ పునరుద్ధరణ పనులు జరుగుతాయని మంత్రి తెలిపారు. విద్యుత్ ఉద్యోగుల్లో నూతనంగా రోస్టర్ విధానంతో రిజర్వేషన్ల ప్రక్రియ చేపట్టడంతో ప్రమోషన్లు ఆగిపోతున్నాయని, ప్రమోషన్లు లేక బీసీలు, ఓసీలు తీవ్రంగా నష్టపోతున్నారని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ఆవేదన వ్యక్తం చేశారు. పాత విధానంలో మెడికల్ సీనియారిటీ ద్వారానే ప్రమోషన్ చేపట్టాలని కోరుతూ విద్యుత్ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కాచిగూడలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ ఏ వర్గానికి అన్యాయం జరగకూడదని, ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలని తాము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని ఆర్ కృష్ణయ్య తెలిపారు. ఉద్యోగుల లోపల ఓపెన్ కాంపిటీషన్, జనరల్ రిజర్వేషన్ కోట కలిపి దాదాపు 50% పైగా రిక్రూట్మెంట్ స్థాయిలో బీసీలు ఉన్నారు. కానీ చీఫ్ ఇంజనీర్లు, సూపరింటెండెంట్ ఇంజనీర్లలో 10% కూడా లేరు. అంటే ఎంత లోపభూయిష్టంగా ఈ విధానం ఉంది. దీనివల్ల బీసీ జాతికి, ఎంటైర్ బీసీ జాతికి అన్యాయం జరుగుతుంది. ఉన్నత స్థాయి పోస్టుల్లో బీసీ డైరెక్టర్లలో, చీఫ్ ఇంజనీర్లలో ఎలిజిబుల్ పర్సన్స్ ఉన్నప్పటికీ కూడా విధాన లోపాల కారణంగా ఈ కులాలకు అన్యాయం జరుగుతుంది. ఈ విధానాలను మార్చాలని చెప్పి రాష్ట్ర బీసీ విద్యుత్ ఉద్యోగుల సంఘము చాలా రోజులుగా డిమాండ్ చేస్తూ వచ్చింది. దీని మీద హైకోర్టులలో, సుప్రీంకోర్టులలో, వివిధ స్థాయిలలో చాలా సార్లు దీని మీద కోర్టులలో కేసులు నడిచినాయి. ప్రభుత్వ పరంగా ఉన్నత స్థాయిలో చర్చలు జరిపి ఓ కొత్త విధానాన్ని రూపొందించడం జరిగింది. దీని వలన ఎవరికి అన్యాయం, ఏ సామాజిక వర్గానికి, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓసీ ఎవరికి అన్యాయం జరిగినటువంటి ఒక కొత్త విధానాన్ని రూపొందించి ప్రమోషన్ల రిజర్వేషన్లు ఎస్సీ, ఎస్టీలో కొనసాగిస్తూనే 77, 85 రాజ్యాంగ సవరణ యొక్క స్పిరిట్ను కొనసాగిస్తూనే అన్ని వర్గాలకు కూడా సమతుల్యత. ముఖ్యమంత్రి గారికి ఈరోజు చీఫ్ గెస్ట్గా మనకు రావడం జరిగింది. తెలంగాణ విద్యుత్ సంస్థలలో నిన్ననే మళ్ళీ ఇవాళ కూడా ఒక మన మీడియాలో చూశాము. 2011 నుంచి విద్యుత్ సంస్థలతో కొట్లాడుతుంది. ఆ విధంగా 2011లో టీఓ 13 ఇచ్చిండ్రు. మెరిట్ ప్రాతిపదికనే సీనియారిటీ ఫిక్స్ చేసి ఇవ్వడం జరిగింది. అది కొన్ని చోట్లలో విద్యుత్ సంస్థలలో కాలేదు. దానికి వ్యతిరేకంగా కొంతమంది సోదర అసోసియేషన్లు ఆందోళన చేస్తున్నారు. ఈ మా సమస్యలను విద్యుత్ సంస్థలలో మెరిట్ ప్రకారమే ప్రమోషన్లు కల్పించాలి. బీసీ ఉద్యోగులకు బీసీ ఉద్యోగులకు బీసీ ఉద్యోగులకు బీసీ ఓసీ ఉద్యోగులకు బీసీలకు న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లు, రిజర్వేషన్లు పెట్టే వరకు, రాజ్యాంగాన్ని సవరించే వరకు ఈ విధానం కొనసాగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే తరతరాలుగా ఉన్నత పోస్టుల లోపల స్వతంత్రం వచ్చి 75 ఏళ్ళు అయితే కూడా చీఫ్ ఇంజనీర్ స్థాయి లోపల, సూపరింటెండెంట్ ఇంజనీర్ స్థాయిలో, డైరెక్టర్ల స్థాయిలో బీసీలు ఎవరు లేకుండా పోయారు. కాబట్టి ఇప్పుడు ఇది అన్ని సామాజిక వర్గాలు కూడా, తోటి సామాజిక వర్గాలు కూడా బీసీలకు అన్యాయం జరగడాన్ని మీరు పరిశీలించి బీసీలకు కూడా అన్యాయం జరగకుండా, ఎస్సీలకు అన్యాయం జరగద్దు, బీసీలకు అన్యాయం జరగద్దు, ఎస్టీలకు అన్యాయం జరగద్దు. ఎవరి జనాభా ప్రకారం
అన్ని స్థాయి లోపల, చీఫ్ ఇంజనీర్ స్థాయి లోపల, సూపరింటెండెంట్ ఇంజనీర్ల స్థాయి లోపల, మరి డిప్యూటీ ఇంజనీర్ల స్థాయి లోపల ప్రాతినిధ్యం ఉండవలసినటువంటి సమతుల్యత, సమాన అవకాశాలను కల్పించవలసినటువంటి బాధ్యత, చూడవలసినటువంటి బాధ్యత అన్ని సామాజిక వర్గాల మీద ఉంది. అన్యాయం ఏ వర్గానికి అన్యాయం జరగవద్దు, అన్యాయం జరగకుండా చూడవలసినటువంటి బాధ్యత ఉంది. అన్డ్యూ అడ్వాంటేజ్ కూడా ఎవరు తీసుకోవడం సరైనటువంటి విధానం కాదు. కాబట్టి రాజ్యాంగ ఫలాలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అన్ని సామాజిక వర్గాలకు సమతుల్యత పాటించాలని చెప్పి సామాజిక న్యాయం పాటించాలని రాజ్యాంగ పీఠికలను రాసిండు. దాని ప్రకారం మా బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం నుంచి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అందరికీ సమాన అవకాశాలు వచ్చేటట్టుగా బీసీ ఉద్యోగులకు చాలా అన్యాయం జరుపుకుంటూ వస్తుంది 25 ఏళ్ల నుంచి. వాళ్ళందరికీ కూడా ఎంతోమంది సమర్థులు, మేధావులు, చీఫ్ ఇంజనీర్లు కావాల్సిన వాళ్ళు కాలేకుండా పోయారు. సూపరింటెండెంట్ ఇంజనీర్లు కావాల్సిన వాళ్ళకి అవకాశం రాకుండా పోయింది. కాబట్టి ఈ నూతన విధానం మంచిగానే ఉంది. దీన్ని బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లు, రిజర్వేషన్లు పెట్టడానికి రాజ్యాంగ సవరణ జరిగే వరకు కూడా ఈ విధానం వల్ల మా బీసీ ఉద్యోగులకు న్యాయం జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వం ఈ విషయంలో చొరవ తీసుకొని బీసీ ఉద్యోగులకు కూడా సూపరింటెండెంట్ ఇంజనీర్లు, చీఫ్ ఇంజనీర్లు, డైరెక్టర్లు, అదేవిధంగా డిప్యూటీ ఇంజనీర్లు, మొత్తం డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు అన్ని స్థాయి లోపల బీసీలకు 50% కోటా వచ్చేటట్టుగా సమతుల్యత, సామాజిక న్యాయం పాటించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి కూడా డిమాండ్ చేస్తున్నా. కేంద్ర ప్రభుత్వం బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లను, రిజర్వేషన్లు పెట్టవలసినటువంటి బాధ్యత ఉంది. పార్లమెంటులో ఈ దఫా జరిగే పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వాన్ని మెడలోంచి ఈ దేశంలో ఉన్న 75 కోట్ల మంది. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కూనారం రోడ్ నందన గార్డెన్స్ లో పెద్దపల్లి జిల్లా సంక్షేమ అధికారి ఆధ్వర్యంలో బతుకమ్మ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డిఈఓ మాధవి, పెద్దపల్లి మున్సిపల్ చైర్పర్సన్ దాసరి మమతారెడ్డి, పెద్దపల్లి ఎంపీపీ బండా శ్రవంతి శ్రీనివాస్ హాజరయ్యారు. అనంతరం బతుకమ్మలకు పేర్చి పాటలు పాడారు. ఎటువంటి ప్రాబ్లమ్స్ కాకుండా ఏ విధంగా నిలబడుకోవడం వెళ్తారన్నది మనకు ఇప్పుడు ఈ ప్రోగ్రాంలో వివరించడం జరుగుతుంది. అందులో మీకు ఈ హెల్త్ ఆఫీసర్ గురించి క్లియర్గా డీటెయిల్గా వివరించడం జరుగుతుంది. దాంతోపాటు మనకి ఎవ్రీ ఇయర్ జరుపుకునేది గతంలో మనకు ఇప్పుడు కూడా మనం ఇంటి దగ్గర జరుపుకునే వాళ్ళకి బతుకమ్మ పండుగ ఎప్పుడైతే మన తెలంగాణ ప్రభుత్వం వచ్చిందో దాన్ని మనం టోటల్ రాష్ట్రంలోనే ఇది ఒక గొప్ప పండుగగా 9 రోజులు జరుపుకోవడం జరుగుతుంది. ద్వారా ప్రతి ఒక్కళ్ళు మన యొక్క జాతీయ పండుగలను ఏ విధంగా చేసుకోవాలి, అదేవిధంగా రాష్ట్రంలో అన్ని పండుగలలో పాటుగా ఈ బతుకమ్మ పండుగకు ఎంతో పెద్ద గుర్తింపు ఇవ్వడం జరిగింది. అందులో ప్రతి ఒక్క మహిళ చిన్న పిల్లల నుండి చాలా ఓడేటట్టుగా సంబరంగా 9 రోజులు ఆ పూల బతుకమ్మ, ప్రతి పూలను కూడా మనం పూజించుకుంటాం. ఆ పూల ద్వారా వచ్చేటటువంటి సువాసనలు, వాటి ద్వారా వచ్చేటటువంటి ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని చెప్పేసి చాలా రోజుల నుంచి మనము పురాతన కాలం నుండి కూడా ఈ పూలను పూజించడం జరుగుతుంది. ఆ పూలను పూజించేటటువంటి కార్యక్రమం అమ్మవారి రూపంలో పూలను 9 రోజులుగా పూజించుకోవడం జరుగుతుంది. ఈ 9 రోజుల యొక్క పూల పండుగని బతుకమ్మ పండుగగా చెప్పవచ్చును. తర్వాత చేసినటువంటి పిల్లలకు అందరికీ కూడా మరోసారి బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఎగరడం ప్రతి 9 రోజులకు ఎంగిలి పూల బతుకమ్మల గురించి అటుకుల బతుకమ్మ ఇలా 9 రోజులు ఒక్కొక్క బతుకమ్మకి ఒక్కొక్క స్పెసిఫికేషన్ పెట్టుకుంటూ దేనికి చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం అనేది ఆ బతుకమ్మ నెక్స్ట్ డే వేస్తాం. ప్రతి రోజుకు ఒక విశిష్టత ఉంది. ఇది మనం తెలుసుకోవాలి, మన ముందు వచ్చే తరాలకి తెలియజేయాలి. దీనికోసమే ఒక రాష్ట్ర పండుగగా అవతరించిన ఈ బతుకమ్మని ఈరోజు మీ అందరిలో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. బొడ్డమ్మ అని 9 రోజులు మనం చేసుకొని ఈ బొడ్డమ్మ తర్వాత ముందొచ్చే ఎంగిలి పూల బతుకమ్మ, సద్దుల బతుకమ్మని అంగరంగ వైభవంగా చేసుకోవడానికి అన్ని ఏర్పాట్లు జిల్లా స్థాయి కార్యాలయంలో కానీ లేకపోతే ఇంకెక్కడైనా కూడా అన్నిటికీ సిద్ధం చేస్తున్నాం.
బిలో పావర్టీ లైన్ ఉన్న వాళ్ళందరికీ బతుకమ్మ చీరలు ఎటువంటి ఎవరు మధ్యలో మిడిల్ మ్యాన్ లేకుండా మీకు మాత్రమే చేరేటట్టు మీరే మీ వద్దనే మేము వచ్చి ఇస్తున్నాం. మరి ఇట్లాంటి ప్రభుత్వం ఎప్పుడైనా చూసినామా మనం? ఇట్లాంటి ప్రభుత్వాన్ని మీరు ఆశీర్వదించిన 2 సార్లు, ఇట్లాంటి ప్రభుత్వం మరోసారి కూడా రావాలని ఆకాంక్షిస్తున్నారు. ఇది అందరూ గుర్తుపెట్టుకొని తెలంగాణ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి జరుగుతున్న అభివృద్ధి పనులు కానీ అనేక సంక్షేమ మార్గాలు ఆడవాళ్ళకి ముఖ్యంగా ఆడవాళ్ళకి ఆరోగ్య లక్ష్మి కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, కేసీఆర్ కిట్ కావచ్చు, ఇప్పుడు రోగనిరోధక శక్తి పెంచుకోవడానికి వ్యాక్సినేషన్ ఇప్పించినాం. ఇప్పుడు సఖీ సెంటర్ అని పెట్టినాము. ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో సఖీ సెంటర్ పెట్టి ఆడవాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చుకుంటూ అంటే పెయిడ్ మ్యారేజెస్ రేషియో పెరిగింది. మహేశ్వరం నియోజకవర్గంలో జిల్లెల్గూడ గ్రామంలో ఒకవైపు ముఖ్యమంత్రి కేసీఆర్ రజకులకు మీటర్లతో సహా ఇల్లు కట్టిస్తాను అంటుంటే మరోవైపు అదే పార్టీకి చెందిన నాయకులు రజకుల గుడిసెలు కూల్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో మీర్పేట్ మున్సిపాలిటీలోని దాతునగర్లో ఏళ్ల నుంచి 30 గజాల ఇళ్లలో గుడిసెలను స్థానిక మేయర్ కూల్చివేయించారు. దీనికి స్థానికులంతా ఆందోళన చేస్తున్నారు. ఇద్దరు అందులో అడిగారు. అడిగినా కూడా అట్లా కాదని చెప్పేసి నేను లైట్ తీసుకుంటే వాళ్ళు గరీబ్ వాళ్ళు ఇలా వాళ్ళు ఉన్నటువంటి అలా కిరాయి కూరాలు ఆ కిరాయికి ఉంటే వాళ్ళ పైసలు లేక ఇబ్బంది పాలవుతుంటే నిన్న రేకులు తెప్పించారు. నిన్న మధ్యాహ్నం రేకులు తెప్పిస్తే పేరు మళ్ళీ ఇప్పుడు వచ్చేసి ఒక్క ఇల్లుని 2 సార్లు 3 సార్లు గురిపడుతున్నా. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటారు? 2014 ఇంతకుముందు పాతగోళ్ళు ఉంటే రేకులేసి కాలంతే రేకులేసి కాదు సున్న వేసుకుని ముంగల్చాడాలు సున్న వేసుకుని పాపాన నిన్న నుంచి ఎమ్మడి వాడి ఎంఆర్ఓ వచ్చిండు అందరూ వచ్చి కొట్టి ఇల్లీగల్ పర్మిషన్స్. మళ్ళీ రెండోది ఒక్కొక్క బిల్ ఈ జిల్లాలు కూడా దీన్ దయాల్ కాలనీలో 30 గజాల జాగాని ఇప్పటికి దీప్లాల్ చెవను 2 సార్లు కోవడం జరిగింది. 3ఓసారి కూడా ఇష్టం ఉన్నట్టు మాట్లాడము వర్గంలో మాట్లాడము అని ఏమన్నాను ఇట్లా చేస్తున్నావు పది విషయం చేస్తున్నావు 2014 అంటే గుడిసె కదా ఇల్లు కదా ఎందుకు ఇట్లా చేస్తున్నా అని చెప్తే కూడా నా అనుమతిని నువ్వు ఎట్లా కూడా కొడతావు ఎంత నువ్వు ఎట్లా చేస్తావు మాకు కూడా కాన్ఫిడెంట్గా డబ్బులు మాకు కూడా కావాలని చెప్పేసి 10 సార్లు అడిగినా కూడా అటు ఉంటుందన్న వాళ్ళు 2014 అనుకున్న వాళ్ళు ఎందుకు సరే పైసలు చెప్తే కావాలి డబ్బులు కావాలి నాకు. రెండోది పొద్దుగాల కూడా నేను 7 గంటలకు వాళ్ళ ఇంటికి పోయి మాట్లాడినా వాళ్ళ ఇంట్లో కూడా సీసీ కెమెరా చూసి మీరు 7 గంటలు మాట్లాడితే కూడా కింద కూర్చోబెట్టి మాట్లాడి అది ఏం కాదు చూద్దాంతో పోదాంపో అని చెప్పిండు. పోయినా గంట సేపటికి మళ్ళీ ఫోన్ చేసి ఏమంటుండు కంపల్సరీ నేనే ఊళ్ళో ఉంటుందని చెప్తున్నాడు. అవును చెక్కర్లేదు దాని వాళ్ళు కుట్టలేరు మరి అని అడుగుతున్నాం అంతవరకు. రెండో విషయం దీపావళి చివరి దీనికి కంపల్సరీ జవాబు చెప్పాలి దీనికి. శ్రీనగర్ కాలనీ డివిజన్ నాగార్జున కాలనీలో 25 లక్షలతో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ సంగీత యాదవ్, కాలనీ వాసులు మౌలి, డివిజన్ అధ్యక్షుడు అప్పు ఖాన్, తన్ను ఖాన్, సంతోష్ గౌడ్, నాగమణి, శిరీష, కవిత తదితరులు పాల్గొన్నారు. నిలబడతారు లాస్ట్ మణికొండ మున్సిపల్ కమిషనర్ పాల్గొన్ కుమార్, రాజేంద్ర నగర్ సర్కిల్ ఉప కమిషనర్ జగన్ బతుకమ్మ చీరల పంపిణీకి ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పాల్గొని లబ్ధిదారులకు చీరలను పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని కులాలను అన్ని మతాలను సమానంగా చూస్తుందని, దసరా పండుగకు బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తారని తెలిపారు.
భారతి బాలమ్మ తెలంగాణ ప్రభుత్వం కీలకంగా చాలా సంతోషం. అన్ని పెద్దలు మా కమిషనర్ గారు, చైర్మన్ గారు, రామకృష్ణ గారు, పెద్దలు కౌన్సిలర్ అందరికీ, జిల్లా వచ్చిన వాళ్ళకందరూ కూడా అధికారులందరికీ అధికారులు చేస్తారు కూడా మనం తెలంగాణ పోరాటం చేస్తున్న తెలంగాణలో ప్రజలందరూ ఏ విధంగా ఉండాలి, సంతోషంతో ఉండాలి. ఒక ఆడబిడ్డ అంటే ఏ విధంగా ఉండాలని మన ముఖ్యమంత్రిగా తెలుసుకొని నేను ఒక పెద్దగా ఉండి మీకు చీర చేయాలని చెప్పి ఆనందం. ఎందుకంటే ఒక ఆడబిడ్డ ఎప్పుడైనా బతుకమ్మ పండుగ పెట్టుకుంటే అన్నయ్యనే కానీ వద్దనే కానీ మాత్రమే చీర రాకపోతే ఆ విధంగానే మన ముఖ్యమంత్రి గారిని పెద్దగా చేయాలని చెప్పి ఈ కార్యక్రమం చాలా సంతోషం. దానికి అధికారులందరూ కూడా దీనికందరం కూడా మనం తెలంగాణ మొత్తం పెద్ద పండుగ ఇది. ఈ బతుకమ్మ పండుగ అంటే ఆడబిడ్డల పెద్ద పండుగ. ఎందుకంటే ఈ పండుగ సందర్భంగా నేను ఈ రంజాన్ పండుగ ఇదే కానీ ఒక గిఫ్ట్ ఇవ్వాలని చెప్పి మన ముఖ్యమంత్రి గారు అనుకుంటాం. చాలా సంతోషం. ఏదేమైనా ఇలాంటి కార్యక్రమాలు ఒకటే కాదు, ఎన్నో పథకాలు మనం చూస్తున్నాం ఈరోజు. ఆ పథకాలన్నీ కూడా ప్రజలకు అందుతూనే మనం తెలంగాణ పోరాటం చేసుకున్న తెలంగాణలో అందరం కూడా సంతోషంగా ఉంటామని చెప్పి ఈరోజు అందరం కూడా ఒక వేదిక మీద ఉండి అన్నీ ఈ పార్టీ ఆ పార్టీ అని కూడా అందరం ఒక వేదిక మీద ఉండి ఇవ్వడం చాలా గొప్పతనం. మన ముఖ్యమంత్రి గారు అలాంటి పరిస్థితి మనందరూ తీసుకొచ్చింది. ఒక నాయకులం అంటే ఈదో ఉండాలి, ఏ విధంగా ఉండాలని చెప్పి మన ముఖ్యమంత్రి గారు తీసుకుని చాలా సంతోషం. నేను ఈరోజు మీరందరూ కూడా వైకాసంలో ఉన్న వాళ్ళందరూ కూడా చీరల తీసుకుని పోయి మన ముఖ్యమంత్రి గారిని అభినందించాలని చెప్పి నేను జై తెలంగాణ. నాణ్యమైన విద్య అందరికీ అందాలనేదే ప్రభుత్వ కాంక్ష అని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. జహీరాబాద్ హస్తాపూర్ క్రాస్ రోడ్లోని ఉర్దూ మీడియం బాలూర్ జూనియర్ కళాశాలలో ఎంపీబీబీ పాటిల్ స్థానిక ఎమ్మెల్యే మాణిక్రావుతో కలిసి ఆయన ప్రారంభించారు. నియోజకవర్గ పరిధిలోని పలు కార్యక్రమాలను ప్రారంభించి రాష్ట్ర అభివృద్ధికి సంక్షేమానికి పెద్దపీట వేసింది సీఎం కేసీఆర్ అని మంత్రి చెప్పుకొచ్చారు. ఎవరి కోసం గుంజే సార్ చెప్పండి. జనగాం జిల్లా దేవరుప్పల్లో మంత్రి ఎర్రబల్లి దయాకర్ బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. మండల కేంద్రంలోని అక్షర గార్డెన్లో మంత్రి కళ్యాణ్ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనగా ఆయనకు మహిళలు కోలాటం బతుకమ్మతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబల్లి దయాకర్ రావు మాట్లాడుతూ బీజేపీ పార్టీ పరిపాలిస్తున్న ఏ రాష్ట్రంలోనూ ఇలాంటి పథకాలు లేవన్నారు. షాదీ ముబారక్, కేసీఆర్ కిట్టు, రైతు బీమా, రైతు బంధు, రైతులకు విద్యుత్తు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ పేద ప్రజల కోసం పనిచేస్తున్నారని ఆయన తెలిపారు. మనకి పండుగలకి చీరలు మహిళలు కొనుక్కోలేరు, ఆర్థిక పరిస్థితుల ఇంట్లో అందరు కొనుక్కున్న మహిళలు కొనుక్కోలేరు అనే చిన్న విషయాన్ని కూడా గుర్తించి మన కేసీఆర్ గారు మన మహిళల కోసం ప్రత్యేకంగా బతుకమ్మ చీరలు పంపించడం నిజంగా ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన మహిళలందరి తరఫున మహిళలు మన తోడబుట్టిన వాళ్ళు కూడా మనని పండగ రమ్మన్నారు. కానీ మన కేసీఆర్ మన పెద్దన్న మనకు గుర్తించి మరి ఏ ఆడబిడ్డలు కొనుక్కోలేరు అని ఈ చీర పంపడం జరిగింది. అమ్మ చీరలను అప్పుడప్పుడు బీరువాలు పెట్టుకుని అమ్మను చూసినట్టే చూస్తాం.
మనం అది గుర్తుపెట్టుకోవాలి. గత ప్రభుత్వాలు ఇయ్యలే, గత ప్రభుత్వాలు కూడా ఇయ్యలే. పోనీ బీజేపీ పరిపాలించే రాష్ట్రాలలో ఏమన్నా ఈ పండుగలకు ఏమన్నా ఇస్తున్నారంటే వాళ్ళు కూడా ఇయ్యరు. కొన్ని కాంగ్రెస్ ఇన్ని సంవత్సరాలు పరిపాలించినప్పుడు ఈ బతుకమ్మ గురించి కానీ ఈ దసరా ఉత్సవాల గురించి ఎప్పుడైనా పట్టించుకున్నదా? ఇలా ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా దసరా ఉత్సవాల లోపల సర్పంచ్లను కార్యదర్శులను పట్టించుకొని ఆ ఉత్సవాలన్నీ కూడా మీరు బాగు చేయాలి, బతుకమ్మ దగ్గర కూడా ఏ ఇబ్బంది లేకుండా చేయండి అని ముఖ్యమంత్రి గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈ బతుకమ్మ దసరా ఉత్సవాలను ఘనంగా జరుపుకోవాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఆ బిడ్డను ఆ కొడుకును బయటికి తీసి తల్లిని బతికిస్తారు. ఏదో 1000కి 101 అడ్డం తిరిగింది అమ్మాయికి. నేను ఇక్కడ జనగాంలో మొన్న రివ్యూ చేశాను. జనగాంలో రివ్యూ చేస్తే ప్రైవేట్ హాస్పిటల్లో మొత్తం ఆపరేషన్లే. రాంబోగూడెం సింగిరెడ్డి సరిత దయచేసి ఏ గారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. రాంబోగూడెం సింగిరెడ్డి సరిత గారు, సింగిరెడ్డి మగాని స్వరూప, సీత్యాదండ ముఖ్య యాకమ్మ, అప్పిరెడ్డిపల్లి మహిళా వరమ్మ, అప్పిరెడ్డిపల్లి మహిళా వరమ్మ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ప్రతి రైతు ప్రకృతి వ్యవసాయ విధానాన్నే పాటించాలి, రైతులకు సూచించిన ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి. ఆయుర్వేద వైద్యశాలకు అంబులెన్స్ హాస్పిటల్కు అందజేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పన ప్రభుత్వ బాధ్యత, పైప్లైన్ ప్రారంభంలో మాట్లాడిన మంత్రి తలసాని. ప్రమోషన్లు లేక నష్టపోతున్న బీసీఓసీలు, బీసీ జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య వెల్లడి. ఇంతటితో బులెటిన్లోని వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.